గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. సో కొన్నిసార్లు వజ్రం విలువ తెలియదు, అలానే వజ్రం విలువ ఎప్పటికీ మారిపోదు. అంటే కొన్నిసార్లు లేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 14 ఏళ్ళు పట్టింది ఆల్మోస్ట్. బికాజ్ ఒకనొకప్పుడు కలేజా సినిమా రిలీజ్ అయింది, అప్పుడు చాలామంది తక్కువ మంది దాని విలువ తెలుసుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రం 14 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ దగ్గరకు వస్తున్నాయి. ఈ టైంలో అడుగుతున్నారు అనమాట, సార్ రిలీజ్ చేయండి సార్, మేము చూస్తాం సార్ అని చెప్పి. సరే మరి చూద్దాం. నాతో పాటు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సార్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్, బాగున్నారు? నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇంకా ఎగ్జిబిటర్స్ ఒకటి అవుతుంది కదా సార్, ఇప్పుడు జూన్ నుంచి ఇప్పుడు ఈ మంత్ ఎండ్ నుంచి కొంచెం స్ట్రైక్ చేస్తాం, బంద్ చేస్తాం అంటున్నారు. మరి ఈ సందర్భంలో రిలీజ్ అవుతుంది అంటే మనం శుభసూచకంగానే ఆలోచిస్తున్నాం కలేజా రిలీజ్ అవుతుందని. మరి ఇది ఏమన్నా ఇష్యూ అవుతుంది అంటారా? దీని ఎఫెక్ట్ ఏమన్నా మన మీద పడుతుంది అంటారా? 100% స్ట్రైక్ లేదండి. లేదు, స్ట్రైక్ లేదు అని ఛాంబర్ ద్వారా డిక్లేర్ చేసాం. అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి ఇది. చాలా ఇప్పుడు నువ్వు నన్ను దాన్ని కెలికి నన్ను ఇప్పుడు దీంట్లో తీసుకెళ్తున్నావు తప్పితే ఇది తెలియకుండా ఏదో దాంట్లో పెట్టి సద్దుమణిపోయిందాన్ని మళ్ళీ నీళ్ళు పోతున్నారు. యాక్చువల్గా ఛాంబర్ ద్వారా ఎగ్జిబిటర్లు మాకు తొందరలో మీరు ఇది చెప్పకపోతే మేము మా థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న దాన్ని మాకు 1వ తారీఖు లోపల ఏదో ఒకటి తేల్చి చెప్పండి అన్న దాన్ని డైవర్ట్ చేసి అని బంద్ అనేది క్రియేట్ చేశారు. అసలు ఆ బంద్ అనే దాన్ని అనుకునేదానికి ఈస్ట్ గోదావరిలో మీటింగ్ జరిగిన దానికి ఇది జరిగిన దానికి దిల్ రాజు ఎందుకు ఎగ్జిబిటర్ల మీటింగ్ పిలిచాడు ఎవడికి అర్థం కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎలాంటివి అంటే సినిమా ఇండస్ట్రీ సమస్యని ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీయే పరిష్కరించుకుంది. ఒక దాసనారాయణరావు లాంటి వాళ్ళే పరిష్కరించారు, ఒక ఎంఎస్ రెడ్లు, డివిఎస్ రాజులు ఇలాంటి వాళ్ళే పరిష్కరించారు. ఎవరు హీరోలు కూర్చొని పరిష్కరించలేదు, లేకపోతే డైరెక్టర్లు కూర్చొని పరిష్కరించలేదు. ఇక్కడ సమస్య మన ఇంట్లో సమస్య, అందరం కూర్చొని ఇల్లు లాంటిదే కదా సినిమా ఇండస్ట్రీ. మొన్న అనుకోకుండా లీడ్ జరిగిన తర్వాత మేమంతా లీడ్ తీసుకొని భరత్ భూషణ్ ఇది అందరం కూర్చొని ఇట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే, కాల్ ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్లో మాట్లాడాలి. ఛాంబర్ ఈజ్ ద పేరెంట్ బాడీ. ఉరినే ఎవడో వచ్చేసి ఈరోజు నేను పెద్ద మనిషిని అంటే ఇట్ ఈజ్ నాట్ ద రైట్ వే. కూర్చున్నాం, మాట్లాడాం. వాళ్ళు కూడా సార్ మేము అలాగా అనలేదు, ఇలాగ అన్నదాన్ని అలా ఏదైనా ఆ రోజు వాళ్ళు అలా వచ్చినప్పుడు ఎగ్జిబిటర్లో ఖండించుంటే పోయి ఉండేది. ఇదంతా బాగానే జరిగింది, అంతా అయింది, అంతా మాట్లాడాము, ప్రెస్ మీట్ పెట్టాము, అసలు అలాంటిది ఏమీ లేదు. మేము రేపు 30వ తారీఖు ఈసీ మీటింగ్ ఉంది, ఈసీలో కమిటీలను వేసి స్టార్ట్ అవుట్. సడన్గా మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు నాకు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పాను. అసలు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్లు ఎవడు మోస్తాడండి? అసలు వాళ్ళకి సినిమా లేదు, పవన్ కళ్యాణ్ సినిమా అంటే మూసిన థియేటర్ని తెరిచి సినిమా వేస్తాడు తప్పితే థియేటర్ని ఎందుకు మోస్తారు? ఎక్కడో రాంగ్ లీడ్. ఇదంతా బాగానే ఉంది. ఇది అయిన తర్వాత అరవింద్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఇప్పుడు ఆ నలుగురిలో నేను అసలు ఎందుకు అనుకోవాలి? అరవింద్ గారు బ్లడ్ అండ్ బటర్ ఎవ్రీథింగ్ ఈ సినిమా ఇండస్ట్రీ. ఆయన పుట్టుక సినిమా ఇండస్ట్రీ. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పరుగేసుకొని ముందుకొచ్చి నేనున్నాను అని ఈరోజు ఇండస్ట్రీకి ఒక పెద్ద లేడండి. నేను ఎందుకని చిరంజీవి గారు మీరు పెద్దరికం చేసుకోవాలండి, మీరు ఒకప్పుడు నారాయణరావు గారు ఉంటే ఇలాంటి సమస్య వస్తే ఫస్ట్ అందరిని పిలిచి చేసి ఉండేవాళ్ళు. చిరంజీవి గారిని ఎందుకు అడిగామంటే చిరంజీవి గారు చెప్తే వినేవాళ్ళు ఉన్నారండి. ఆ రోజు నారాయణరావు గారు చెప్తే ఎలాగా గురువుగారు చెప్పగానే అందరూ రమ్మండి అంటే ఈరోజు చిరంజీవి గారు పిలిస్తే వస్తారు అందరూ. అరవింద్ గారు కంగారు పడిపోయి ఆ నలుగురిలో నేను లేను, లేకపోతే ఆయన ఫీల్ అయింది నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయింది సబబం అంటం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇమేజ్ని తగ్గించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్లు మూసేవాడు ఎవడండి? మూస్తాడా ఎవడన్నా? మూసేసి 6 నెలల నుంచి మూసేసి ఉండేవాడు కూడా నేను తెలుసుకుంటా, నాకు వారం రోజులు సినిమా అయిందని అడుగుతాడు. ఏదేదైనా జరిగిన దానికి జరిగిపోయింది. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరుచుకొని గవర్నమెంట్లో మనకు కావాలి, మనకు అవసరం అయినప్పుడు వాళ్ళ దగ్గర బరువు తీస్తున్నాం, ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోవటం లేదు. గవర్నమెంట్లో మనకు కావాలి. అలానే ఎగ్జిబిటర్కి ఏం సమస్య ఉంది, డిస్ట్రిబ్యూటర్కి ఏం సమస్య ఉంది, ప్రొడ్యూసర్కి ఏం సమస్య ఉంది? ముగ్గురు గుమ్ముచ్చుకొని మాట్లాడుకొని ఒకడికి కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు, ఒకడికి ఇబ్బంది జరగవచ్చు, లేకపోతే ఇది చేయవచ్చు. వీళ్ళందరికీ కూర్చొని సమానంగా మాట్లాడేదానికి అరవింద్ గారు కలవాలి, చిరంజీవి గారు కలవాలి, బాలకృష్ణ గారు కలవాలి.
ఇప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాలేదండి. అవును సార్. ఇప్పుడు అవ్వాల్సిన పరిస్థితి, లేకపోతే వేరే పెద్ద దిక్కు లేదు ఇక్కడ. ఊరినే నాకెందుకులే అనుకుంటా వెళ్ళిపోతే టోటల్గా అసలు ఎవరికి ఎందుకులే అనే పరిస్థితి అయిపోద్ది. ఇప్పటికే అయిపోయింది. పాత రోజుల్లో ఇండస్ట్రీలో అందరూ ఒక రౌండ్చేపు వెళ్ళారు, గిల్డ్ అని పెట్టుకున్నారు, గిల్డ్లోనే కొట్టుకు తెస్తున్నారు. ఎందుకు వెళ్ళారో తెలియదు. ఇక్కడ ఎలక్షన్లో ఓడిపోతే కొత్త యూనియన్ పెడతా ఉంటారు. ఇది ఫస్ట్ మన మైండ్ ఒకటే ఉండాలి. సినిమా ఇండస్ట్రీ కొరకు మనం మాట్లాడేదానికి కూర్చున్నాం అని ఉండాలి. మన వ్యాపారాలన్నీ మర్చిపోవాలి. ఆ డోర్ లోపలికి వెళ్ళేటప్పుడు మర్చిపోతే ఏమి జరిగితే అందరికీ సమపాలలో న్యాయం జరుగుద్ది. సార్ హీరోలు ఏ రోజు కూడా మీకు ఏం కావాలో చెప్పండి మేము చేద్దామన్నారు. మేము ఒకసారి దసపల్లాలో మీటింగ్ పెట్టాం, మీకు గుర్తుందో లేదో. హీరోలు అందరూ, డైరెక్టర్లు అందరితో కలిపి, ప్రొడ్యూసర్లు అందరూ మీటింగ్. వాళ్ళు చాలా గ్యారెంటీగా మీకు ఏం కావాలో చెప్తే మేము చేస్తామన్నారు. కానీ గోడ దూకి పారిపోయిన వాళ్ళు అందరూ ప్రొడ్యూసర్లే. తప్పు చేసేదంతా వాళ్ళే. డెఫినెట్గా వీళ్ళందరూ సమిష్టి కృషికి రావాలి. ఛాంబర్ ఉంది, ఇట్ ఈజ్ ఎ పేరెంట్ బాడీ. అలాంటివి ఏమైనా ఉంటే ఛాంబర్ దృష్టి తీసుకొని వస్తే అన్ని సెక్టార్లు అక్కడ ఉన్నాయి. డెఫినెట్గా మంచి జరుగుద్దని నా ఉద్దేశం. సో ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా పవర్లో ఉన్న డిప్యూటీ సీఎంలా వేశారు ఆయన ట్వీట్. కొంచెం మార్పు మాట్లాడే విధానం అంటే పిలుపు కూడా కొంచెం అందరూ కలిసి రండి అని పిలిపించారు. అది మేబీ కొంతమందికి మేబీ వేరేగా వినిపించవచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఒక ఇండస్ట్రీ వ్యక్తి, సినిమాటోగ్రఫీ మంత్రి కూడా వాళ్ళ దగ్గరే ఉంది. సో మనకేమన్నా యూజ్ అవుద్ది, సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఇది బెనిఫిట్ అవుద్ది అని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఒక సూపర్ వర్డ్ మాత్రం మాట్లాడారు. ఏమని? ఆర్గనైజేషన్స్ ద్వారానే రండి. ఇట్ ఈజ్ ద ఆర్గనైజేషన్. దాంట్లో మనందరం సభ్యులమని చెప్పడం అనేది ఇట్ ఈజ్ వెరీ గ్రేట్. డెఫినెట్గా ఎన్ని గవర్నమెంట్లు ఎన్ని చేసినా మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చాం సార్. రావటానికి ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. హైదరాబాద్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోద్ది అనేది ఒట్టి మాట. ఇట్ ఈజ్ వెరీ క్లియర్. నేను ఎన్నోసార్లు చెప్పా. వెళ్తారు. ఎలాగా? వైజాగ్కి వెళ్ళి అవుట్డోర్ షూటింగ్లు చేసి వస్తారో, లేకపోతే రాజమండ్రికి వెళ్ళి షూటింగ్లు చేసి వస్తారో, లేకపోతే అలాగా ఒక షెడ్యూల్స్ చేస్తారు తప్పితే. అంటే ఇక్కడ అందరూ సెటిల్ అయిపోయారండి. మద్రాసు నుంచి ఆస్తులు అమ్ముకోనో వచ్చి హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కున్నారు, చేసుకున్నారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు వీళ్ళు చెయ్యాలంటే గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన రూల్ పెట్టాలి. కంపల్సరీ అనే కండిషన్ పెట్టాలి. పెడితే వస్తుంది. కానీ ప్రొడ్యూసర్కి మాత్రం ఇది చాలా బర్డను. నేను 30-40 సంవత్సరాలు మద్రాసులో ఉండి వచ్చి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇప్పుడు మద్రాసుకి వెళ్తే అమ్మ మళ్ళీ మద్రాసుకు వచ్చాము అనే ఫీలింగ్లో ఈ వెదరు అక్కడ లేదు. ఈరోజు అమరావతిలో కానీ లేకపోతే విజయవాడలో కానీ సరౌండింగ్లో షూటింగ్ చేస్తే మీ మొహానికి మేకప్ 10 సార్లు వేయాలి. అక్కడ అంటే స్వెట్, ఇది ప్యాన్ కేక్ ఇదైపోవటం, ఇది వీటన్నిటిలో ఉండేటటువంటి ప్రాబ్లం. దిస్ ఈజ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. కాకపోతే ఇప్పుడంతా ఈ వచ్చినాయి. నా తెలిసినంతవరకు ఇంత పని కూడా ఉండదు. ఎందుకంటే ఒక బిల్డింగ్లోనే సినిమా తీసేస్తారు అందరు హీరోలతో. నా తెలిసి ఇప్పుడు మా ప్రశాంత్ వర్మ ఇప్పుడు నా బిల్డింగ్ తీసుకొని చేస్తుండే దాంట్లో చూస్తే బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. ఎంటైర్ సినిమా అక్కడ తయారై మాత్రం బయటకు వస్తుంది. అంటే అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు అక్కడికి రావాలా ఇక్కడికి రావాలా ఇవి. కాకపోతే ఒకటి మాత్రం చాలా బాధ ఉందండి. పాత రోజుల్లో కమింగ్ గ్రోత్ అంతా ఎవరు ఉండేవాళ్ళు అంటే పాత రోజుల్లో ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు, విజయవాడ బేస్డ్ వాళ్ళు ఎక్కువ వాళ్ళు అలా ఉండేవాళ్ళు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరం ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. ఇళ్ళు పెరిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ బేస్ బాగా పెరిగింది. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో టోటల్ ఎవ్రీ ఫిల్మ్ విత్ తెలంగాణ స్లాంగ్తోనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాం దాంట్లో. డెఫినెట్గా అలానే ఆంధ్రాలో చాలామంది ఉన్నారు టాలెంటెడ్ ఫెలోస్. వాళ్ళ కొరకు రావాలి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అలాంటివన్నీ కండక్ట్ చేయించాలి. అక్కడ చేయించి డెవలప్ చేసి ఏ నైపుణ్యాన్ని దాన్ని అక్కడ డెవలప్ పెట్టి కుర్రోళ్ళు కానీ స్టార్ట్ అయితే అక్కడ రూముల్లో కూర్చొని చేస్తారు. ఇక్కడికి వచ్చి హీరోని తీసుకొని వెళ్ళి 4 రోజులు తీసుకెళ్లారు అనుకో, తీసేసి చేస్తారు. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే ప్రొడ్యూసర్స్ ఏమో 200 కోట్లు 100 కోట్లని వేసుకుంటున్నారు. ఎగ్జిబిటర్స్ చూస్తేనేమో ఎగ్జిబిటర్లో లాస్ అయిపోతున్నాం అంటున్నారు. మీ టైంలో చూసుకుంటే ప్రొడ్యూసర్ ఎక్కువ నలిగేవాడు. నిజం చెప్పుకుంటే ప్రొడ్యూసర్ చాలా నలిగేవాడు. ఎగ్జిబిటర్లో డిస్ట్రిబ్యూటర్లో ఎంతో కొంత సేఫ్ అయ్యేవారు. ప్రొడ్యూసర్ గట్టి దెబ్బ పడేది పాపం. ఇప్పుడు మారిపోయింది. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ వల్ల ఏంటో తెలియదు కానీ థియేట్రికల్ రైట్స్, ఈ శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ వీటి వల్ల ముందే జాగ్రత్తగా సేఫ్ అయిపోతున్నారు ప్రొడ్యూసర్.
సో బట్ ఎందుకు జరుగుతుంది అంటారు ఈ వెనకాల? అసలు ఎగ్జిబిటర్కి ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎందుకు నష్టం జరుగుతుంది, ప్రొడ్యూసర్ ఎలా సేవ్ అవుతున్నాడు? మిమ్మల్ని ఒక ఎదురుకొచ్చి అడుగుతున్నాను. చెప్పండి సార్. అసలు సేఫ్గా ఉండే ప్రొడ్యూసర్ ఎవరో చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 1.5 year 2 yearsలో సినిమాలు తీసిన వాళ్ళు ఏ ప్రొడ్యూసర్ సేఫ్ చెప్పండి? అంటే కొన్ని ఇప్పుడు లైక్ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఓజీ లాంటి సినిమా అనౌన్స్ చేసినప్పుడే పెద్ద పెద్ద రైట్స్ అన్నీ ముందే కొనేసుకుంటున్నారు కదా సార్, నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు, లేదంటే వేరే. ఇప్పుడు బ్యాలెన్స్ పేమెంట్లో వాళ్ళకి కడతారో లేదో అది అడగండి. కాదు, అయిపోయింది. ఓటీటీ అనేది అయిపోయింది. ఇప్పుడు కొంటున్నారా ఓటీటీలో సినిమాలు? వాళ్ళకి సెలెక్టెడ్గా వాళ్ళకి కావాల్సిన సినిమాలు కొనుక్కుంటున్నారు. తెచ్చారు కార్పొరేట్ ఆఫీసులు కదా. ముందు అంటే బ్రిటిషుడు మనకి వచ్చినప్పుడు జనాల్ని ఎలా లాక్కున్నాడు లోపలికి, అలా లాక్కున్నారు మొత్తం అందరినీ. ఇప్పుడు వేసేసారు, అలా నరికేశారు. చిన్న సినిమా అనేదాన్ని చంపేశారు. మనం చంపడం కాకుండా థియేటర్లో వాళ్ళు చంపారు. ఇప్పుడు నిన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక జర్నలిస్ట్ అడిగారు, సార్ సినిమా ఇండస్ట్రీ సినిమా చచ్చిపోతుందని చెప్పినంటే డైరెక్టర్ శేఖర్ కపూర్ గారు ఒక ఆన్సర్ చెప్పాడు. సినిమా చచ్చిపోయేదానికంటే ముందు పాప్కార్న్ చచ్చిపోద్ది, ఫస్ట్ అది చచ్చిపోద్ది, తర్వాత సినిమా చచ్చిపోద్ది. ఎందుకనంటే ఈ సినిమా లేకపోతే ముందు ఆ పాప్కార్న్ చచ్చిపోద్ది, ఆ పాప్కార్న్ని సినిమాని చంపేస్తుందని. ఇట్ ఈజ్ రియల్. మీ ఇంట్లోంచి మీరు సినిమా చూడటానికి వెళ్తే 250 రూపాయలు, 300 రూపాయలు, 150 రూపాయలు టికెట్, ఇది 250 రూపాయలు, 400 రూపాయలు పెట్టి ప్యాకేజీలు చేస్తే, నా సన్ని నేను అడిగితే అన్నాను, ఏంట్రా థియేటర్లోకి ఎంటర్ అవుతుండేటప్పుడే ఒక ట్రేలో అయ్యి కొనుక్కొని ఇంత ట్రే తెచ్చి పెట్టుకొని చైర్లో కూర్చొని డాడీ నేను తింటా ఉంటే కానీ నేను సినిమా చూడగలను, లేకపోతే సినిమా చూడలే అంటే ఆ స్టేజ్కి తెచ్చేసాం మనం ఇంతకుముందు సినిమాలకు వెళ్ళాము, ఎప్పుడన్నా ఉందా? ఇంటర్వెల్లో మధ్యలో వచ్చి ఒక సమోసా తినో టీ తాగా వెళ్ళేవాళ్ళం తప్పితే లోపల కూర్చొని తింటా ఉంటాం చూసాము. అసలు లోపలికి తీసుకెళ్ళని ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఇప్పుడు మనల్ని ఆ మేనియాలోకి తెచ్చేశారు. డెఫినెట్గా ఇట్ ఈజ్ గోయింగ్ టు బీ అలా 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 స్క్రాప్ అయ్యి గ్యారెంటీగా వెళ్ళదు. కాకపోతే మీరు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ పులి మీద స్వారీ చేస్తున్నారు. మీకు తెలుసో లేదో, ఎనీ కంపెనీ, నేను నోటితో చెప్పకూడదు ఎందుకనంటే నేను ఒక ప్రొడ్యూసర్ అయ్యండి, ప్రతి వాడు నిర్మాత ఈరోజు పులి మీద స్వారీ చేస్తున్నాడు. పులి మీద కింద పడితే పులి తినేస్తుంది. అప్పులు, రన్నింగు, రొటేషను. ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజుకి ఇంకో సినిమా పేరు చెప్తే కానీ ఆ ఫైనాన్షియల్ దగ్గర రొటేషను, వీళ్ళ దగ్గర రొటేషన్లు, మేనేజ్లో టేబుల్ ప్రాఫిట్తో ఏ నిర్మాత లేడు. ఏదన్నా ఉంటే RRR లాంటి సినిమాలు ఇవి, అవి కూడా రిలీజ్ నాటికి టేబుల్ ప్రాఫిట్లలో లేవు. రిలీజ్లు అయిన తర్వాత జాక్పాట్లు. అసలు సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచే ఉందండి. రేడియో, దూరదర్శన్ వచ్చిన తర్వాత నుంచి ఏ రోజు కూడా సినిమా ఆ రోజు 25% to 30% సక్సెస్. ఈరోజు మీరు చరిత్ర మొత్తం తీసుకోండి, 5 to 10% లోపలనే ఉంటుంది సక్సెస్ సినిమా ఇండస్ట్రీ. వీటన్నింటిని మించి మీకు కూడా చెప్తున్నాను, ఈరోజు బహుభాషా చిత్రాలు తీస్తున్నారు, అన్ని లాంగ్వేజ్లు, ఈ సినిమా ఆ సినిమా అని చెప్తున్నారు కదా. కొత్త సినిమా ఈ వారానికి 14 సినిమాలు 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చూసారా. ఆ ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు 6 నెలలు కానీ లేకపోతే వర్కర్లందరూ వీళ్ళందరినీ కొట్టి చంపేస్తారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీ బతుకుతుండేది ఆ కొత్త నిర్మాతల వల్ల. వాడు వచ్చి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. అంటే ఈ సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటాడు, పైనుంచి దిగుతున్నారు. అబ్బో బాగుందంట. అక్కడ ప్రతి ఒక్కడు చెప్తాడు, కోర్టు సినిమా చెప్తాడు, లేకపోతే ఇంకో సినిమా చెప్తాడు, ఇంకో సినిమా చెప్తాడు. ఇదే కోర్టు సినిమా ఉంది. అదే నాని అనేవాడు లేకపోతే కోర్టు అనే సినిమాని థియేటర్ దాకా ఆ ఆడియన్స్ని తీసుకొచ్చి ఉండేవాళ్ళ. ఫస్ట్ వేసిన ట్రైలర్ చూసి థియేటర్కి జనాలు వచ్చి ఉండేవాళ్ళ. అంటే నాని అనే ఒక కమిట్మెంట్ ఉండేటటువంటి హీరో ఈ సినిమా ఆడకపోతే ఆ సినిమాను చూడనే వద్దు మీరనే అంత డామినేటింగ్గా చెప్పాడు కాబట్టి అది మైండ్లోకి ఎక్కింది. రియల్గా మీరు సినిమా చూస్తుంటే స్లో ఉంటుంది ఆ సినిమా, కానీ ఆ కంటెంట్ ఫీల్, ఆ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం. అలాగే ఇప్పుడు బలగం, అసలు మన వేణుగాడిని అనుకుంటాం అసలు బలగం అలా ఇలాంటి సినిమాని ఇంత బాగా డైరెక్ట్ చేస్తాడని. రాజు రిలీజ్ చేశాడు కాబట్టి అలాగా పట్టుకొని చిన్నగా పట్టుకున్న దాన్ని అలాగలాగా నిలబెట్టారు కాబట్టి ఈరోజు సినిమాల మీద సినిమాలు వచ్చి పడిపోయి కదా. ఇది ఏ ప్రొడ్యూసరో లేడు సార్. నేను ఒకటి చెప్తున్నా, మీరు చెప్పే
నంబర్ 1, 2, నంబర్ 15 వరకే ఉన్నారు ఇక్కడ. 1 to 15లో ఎవరన్నా నేను బ్రహ్మాండంగా ఉన్నాను, టేబుల్ ప్రాఫిట్తో నేనున్నాను, నేను తీసే సినిమాల వల్ల నా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ కరెక్ట్ అని చెప్పిన ఒక్కడిని చెప్పమనండి. బట్ అంటే ఇది ఒక్కటే సార్, అంటే మీరు 100 కోట్లు 200 కోట్లు వేసుకుంటున్నారు కదా సార్ ప్రతి అంతే కదా, రేపు ఉదయం నాకు రూపాయి పుట్టాలి, నేను మళ్ళీ హీరోల్లో డేట్లు ఇవ్వాలి, లేకపోతే ఈ చేయాలి. ఇప్పుడు హీరోల దగ్గరికి వెళ్ళి ఇది కాదండి, అది కాదండి అని చెప్పేవాడికి డేట్లు ఇవ్వరండి. అది మీ ఇష్టం బాబు, అదేంటి బాబు, ఇక్కడేంటి బాబు, ఆకాశానికి వెళ్దాం బాబు, మనం మా చంద్రయానం వెళ్ళి అక్కడ షూటింగ్ చేద్దాం బాబు ఒక ఎపిసోడు అని మాట్లాడేవాడికి డేట్లు ఇస్తారు. పోనీ ఈ మధ్య కాలంలో ప్రేమగా ఉండేటువంటి ప్రొడ్యూసరు హీరోలు భలే ప్రేమగా అటాచ్మెంట్గా ఉన్నారు అని, డైరెక్టర్లు అటాచ్మెంట్గా ఉన్నారని లెక్కలు చూస్తున్న వాళ్ళు ఎంతమందో చెప్పండి. కొందరికి ఏదో విధంగా బిజినెస్ ఇట్లా ఇంకా పాత రోజులు రావు, మర్చిపోండి. పాత రోజుల్లో ఒక సంస్థ మీద ఉండే గౌరవం, అలానే ఒక డైరెక్టర్ మీద ఉండే గౌరవం. మీకు ఒక్కటే ఒక మాట చెప్తానండి, ఇవన్నీ వద్దు. చిరంజీవి గారికి రాఘవేంద్రరావు గారి మీద నమ్మకం లేకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరగా అతన్ని డైరెక్టర్గా పెట్టుకుంటాడా? ముందు సినిమాలన్నీ ఆ విధంగా అయిన తర్వాత అలాగా ఈరోజు ఉండే ఏ హీరో అన్నా అలాంటి డైరెక్టర్కి డేట్లు ఇస్తున్నాడా? కరెక్ట్. అది ఆ రోజుల్లో డైరెక్టర్ల మీద నమ్మకం ఉండేది. అలాగే డైరెక్టర్లకు కూడా హీరో సినిమా ఫెయిల్యూర్ అయినా హీరో మీద నమ్మకం ఉండేదండి. ఈరోజు వీళ్ళిద్దరు అది కాదు, ఒక సినిమా డైరెక్టర్ ఒక సినిమా ప్రొడ్యూసర్ని చేస్తే ఫిగర్స్ ఏమి లెక్కేద్దాం, ఏది బయ్యర్కి చెప్పేదానికి ఫిగర్లుగా ఏం లెక్కేస్తాం, ఆ సినిమా అంత కలెక్ట్ చేసిందయ్యా, ఈ డైరెక్టర్ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఈ రెండింటిని మించి కలెక్ట్ చేస్తుందని చెప్తాడు. ఏది కలెక్ట్ చేయదు. 1%, 2% ఉంటాయి మీకు. ఇట్ ఈస్ ద సూపర్. థ్యాంక్ యూ సార్, విలువైన సమయాన్ని ఇచ్చారు.